హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో అబుదాబి నైట్ రైడర్స్ వర్సెస్ గల్ఫ్ గెయిన్స్ మ్యాచ్ అనౌన్స్మెంట్ ప్రొడక్షన్ చూస్తారు. ఫస్ట్గా చూసుకుంటే అబుదాబి నైట్ రైడర్స్ టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ కీ ప్లేయర్స్ వచ్చి రస్సెల్, మేయర్ అండ్ షర్ఫల్ అహ్మద్ అండ్ చేజ్. సో నరేన్ ఆల్సో వన్ ఆఫ్ ద కీ ప్లేయర్స్. సో ఇటు బ్యాట్సింగ్ చూసుకుంటే మేయర్స్ కానీ రస్సెల్ కానీ నరేన్ కానీ మంచి బిగ్ హిట్టర్స్. సో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ బ్యాటింగ్లో అయితే. చేజింగ్లో అయితే వీళ్ళు ఎరగదీసే సత్తా అయితే వీళ్ళిద్దరికీ ఉంది. సో ఆల్రెడీ మనకు తెలుసు ఐపీఎల్‌లో నరేన్ గాని, రసెల్ గాని ఎంత బీభత్సంగా ఆడతారో. సో ఇంక బౌలింగ్ విషయానికొస్తే మనందరికీ తెలుసు హోల్డర్ కానీ, నరేన్ కానీ మంచి బౌలర్స్. అలాగే అశ్లంక కూడా మంచి బౌలర్. అలాగే విల్లేబ్ కూడా మంచి బౌలర్. సో బౌలింగ్ టీమ్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. అటు స్పిన్, ఇటు ఫాస్ట్ బౌలింగ్‌లో కూడా. ఓవరాల్‌గా చూసుకుంటే ఇక్కడ బ్యాట్స్‌మెన్స్, బౌలింగ్ అండ్ ఆల్ రౌండర్స్‌తో చాలా టీమ్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా గల్ఫ్ బ్రెయిన్స్ చూసుకుంటే గనక సో మెయిన్ బ్యాట్స్‌మెన్స్ విన్స్, కాక్స్, హెట్‌మెయర్. సో మెయిన్ బ్యాట్స్‌మెన్స్ వీళ్ళు. సో హిట్‌మెయర్ గురించి తెలుసు, విన్స్ గురించి తెలుసు. మంచి బ్యాటింగ్ చేస్తారు. సో వన్స్ క్రీజ్‌లో నుంచుంటే స్కోర్ అయితే అలవోకగా పరిగెత్తించే సత్తా అయితే వీళ్ళలో ఉంది. సో ఇంక బౌలింగ్ విషయానికొస్తే బౌలింగ్ కూడా చాలా బావుందని చెప్పుకోవచ్చు. ఉజైర్ ఖాన్ గానీ, సో రిమైనింగ్ మిల్స్ కానీ, జద్రన్ కానీ, ముజారబానీ కానీ సో మంచి బౌలింగ్ అయితే ఉంది. సో స్పిన్ బౌలింగ్ కూడా మంచి స్ట్రాంగ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. సో అలాగే ఇదైతే సమతుల్యంతో ఉంది. అటు బ్యాటింగు, ఇటు బౌలింగ్ ఆల్ రౌండర్స్‌తో చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక స్టాట్స్ చూసుకుంటే గనక ఈ మ్యాచ్ వచ్చి ఫిబ్రవరి 1 జరుగుతుంది. 7:30 పీఎంకి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది షేక్ జయాద్ స్టేడియం అబుదాబిలో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక టీమ్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫార్మ్ చూసుకుంటే గనక లాస్ట్ 5 మ్యాచెస్‌లో అబుదాబి నైట్ రైడర్స్ 5 మ్యాచెస్‌కి 2 మ్యాచెస్ నెగ్గింది. 3 మ్యాచెస్ ఓడిపోయింది. సేమ్ గల్ఫ్ జైంట్స్ కూడా లాస్ట్ 5 మ్యాచెస్‌లో 2 మ్యాచెస్ నెగ్గింది. 3 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. ఇక హెడ్ టు హెడ్ చూసుకునే లాస్ట్ 10 మ్యాచెస్‌లో అబుదాబి వచ్చి 2 మ్యాచెస్ నెగ్గితే, గల్ఫ్ జైంట్స్ కూడా 2 మ్యాచెస్ నెగ్గింది. సో, కాబట్టి ఇక్కడ 2 టీమ్స్ కూడా ఈక్వల్‌గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక పాయింట్స్ టేబుల్ చూసుకుంటే అబుదాబి 8 మ్యాచెస్‌లో 6 పాయింట్స్‌తో ఉంది. అదే గల్ఫ్ గెయిన్స్ 8 మ్యాచెస్‌లో 6 పాయింట్స్‌తో ఉంది. అంటే ఇక్కడ కూడా ఈక్వల్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ కంపారిజన్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే అబుదాబి లాస్ట్ 10 మ్యాచ్‌లో 30% విన్ అయింది. 161 యావరేజ్ స్కోరు, 203 హైయెస్ట్ స్కోరు, లోయెస్ట్ స్కోర్ 103. ఇంకా సేమ్ గల్ఫ్ జైంట్స్ కూడా 10 మ్యాచెస్‌లో 30% అని 3 మ్యాచెస్ విన్ అయింది. 146 యావరేజ్ స్కోరు, హైయెస్ట్ స్కోర్ 174, లోయెస్ట్ స్కోర్ 118. ఇక్కడ చూసుకుంటే గనుక కొంచెం ఆధిపత్యంలో అబుదాబి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి షేక్ జయద్ స్టేడియంలో అబుదాబిలో జరుగుతుంది. సో, ఇక్కడ హ్యూమిడిటీ 48% చెప్తున్నారు. అలాగే రైన్ ఛాన్సెస్ 1% అంటున్నారు కాబట్టి మ్యాచ్‌కి రైన్ అయితే ఎటువంటి అడ్డంకి ఉండదు. సో, కాబట్టి మనమందరం ఫుల్‌గా మ్యాచ్‌నైతే ఎంజాయ్ చేయొచ్చు. దాని నెక్స్ట్ ఇంక చూసుకుంటే వెన్యూ స్టాట్స్ చూసుకుంటే ఇక్కడ టోటల్ 19 మ్యాచెస్ అయితే జరిగినాయి. సో, 19 మ్యాచెస్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ 63% విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్ 37% విన్ అయింది. సో, బేస్డ్ ఆన్ ది స్టాటిస్టిక్స్‌ని బేస్ చేసుకొని, సో, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ ఏదైతే ఉందో వాళ్ళు మాక్సిమం ఫస్ట్ బ్యాటింగ్ చూజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 166, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 143. దెన్ హైయెస్ట్ టోటల్ 228 ఫర్ 2 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ 74 ఫర్ 10 వికెట్స్. హైయెస్ట్ చేజర్ వచ్చి 207 ఫర్ 2 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిఫెండ్ వచ్చి 179 ఫర్ 5 వికెట్స్. పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే గనక ఈ పిచ్‌లో సో, పేస్ బౌలర్స్ 84% వికెట్స్ తీస్తే, స్పిన్ బౌలర్స్ 16% వికెట్స్ తీశారు. సో, టోటల్ పేస్ బౌలర్స్ 93 వికెట్స్ తీస్తే, స్పిన్ బౌలర్స్ 18 వికెట్స్ తీశారు. సో, కాబట్టి ఈ పిచ్ అయితే మాక్సిమం పేస్ బౌలర్స్‌కి అనుకూలించే విధంగా ఉందని చెప్పొచ్చు. సో, టీమ్ కాంబినేషన్ కూడా మాక్సిమం పేస్ బౌలర్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశాలున్నాయి. సో, ఇది ఓవరాల్‌గా ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్. సో, ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రొడిక్షన్ బేస్ చేసుకొని, ఈ 2 టీమ్స్‌లో నెగ్గేది ఏ టీమ్ అన్నది మా టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మా టెలిగ్రామ్ ఛానెల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఆ లింక్‌ని క్లిక్ చేసి మా టెలిగ్రామ్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.